మంది ఏది మాట్లాడినా నాకు బాధ అనిపించిందండి. అసెంబ్లీలో నేను చూసాను, ప్రత్యక్ష ప్రసారం చూశాను. అసలు సందర్భం కాదు. కామినేని శ్రీనివాసరావు గారు మాట్లాడిన విషయంలో సందర్భం కాదు, బాలయ్య బాబు మాట్లాడింది కూడా సందర్భం కాదు, రెండు సందర్భం కాదు. ఎందుకంటే ఒక ఇండస్ట్రీ కోసం, ఒక ఇండస్ట్రీని నిలబెట్టడం కోసం, ఇండస్ట్రీని కాపాడడం కోసం ఆయన కంకణం కట్టుకుని వెళ్ళారు. అవమానం పడినా ఏం పడినా పర్లేదు, నేను మాట్లాడుతానని ఇండస్ట్రీ కోసం వెళ్ళాడు, ఆయన సొంతం కోసం వెళ్ళలేదు. కనుక అక్కడ ఏమీ జరగలేదు. కనుక ఓకే, మీరు అన్నలాంటి మాటలో ఆ రోజు కోవిడ్ లేదండి, అక్కడ నుంచి నడిచి వెళ్ళడం అనేది జరిగింది వాస్తవం. అక్కడ మళ్ళా కొంత ఆయన నమస్కారం పెట్టిన దాంట్లో అవతల ఆయన నమస్కారం పెట్టలేదు, కొన్ని విషయాలు జరిగిన దాంట్లో అక్కడ చిన్న సినిమా నిర్మాతలు పట్టించుకోలేదని నేను ఎన్నోసార్లు సందర్భంలో మాట్లాడడం చెప్పాను. ఎందుకంటే మన ఇండస్ట్రీ కోసం వచ్చిన పెద్ద మనిషిని, మన ఇండస్ట్రీ కోసం నిలబడిన పెద్ద మనిషిని అసలు పట్టించుకోకపోవడం అనేది మీరు పట్టించుకోవాలి కదా. పోసారి కృష్ణమూర్తి గారిని, ఆర్ నారాయణమూర్తి గారిని మొన్న కూడా మాట్లాడాను నేను. అంటే నేనేమంటానంటే అండి, ఆ రోజు చిరంజీవి గారు కానీ పూనుకోకపోతే, ఆ రోజు చిరంజీవి గారే లేకపోతే ఇండస్ట్రీలో RRR అనే సినిమా ఈ రోజు ఇంత రికార్డు కూడా ఆస్కార్కి వెళ్ళేది కాదు. ఇది వాస్తవం. మీరు కావాలంటే రికార్డ్స్ చూసుకోండి. నేను మీ దాంట్లో కూడా చాలా సార్లు మాట్లాడాను. కనుక సందర్భం లేని అసెంబ్లీలో మాట్లాడడం అనేది ఓకే, జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడవచ్చు, కానీ చిరంజీవి గారి మీద ఆయన నో కాంట్రవర్సీ అండి. ఆయన కాంట్రవర్సీలు ఎవరి జోలికి వెళ్ళరండి. ఆయన కాంట్రవర్సీ ఎందుకు తీసుకొచ్చారో నాకు అర్థం కావట్లేదు. నట్టికుమార్ గారు ఇప్పుడు ఇందాక కామినేని శ్రీనివాస్ గారికి చెప్తూ, అంటే ఆయన కూడా మాజీ మంత్రి, ఆయనకు కూడా ఒక హోదా ఉంది, ఆయన కూడా స్వచ్ఛమైన మనిషి పేరు. కామినేని శ్రీనివాస్ గారు చెప్తే ఏమన్నారంటే, వాళ్ళు ఒక లిస్ట్ పంపించారు మాకు, వీళ్ళు రావాలని చెప్పేసి. ఇండస్ట్రీ వాళ్ళు వెళ్ళారా? వాళ్ళు పంపించిన లిస్టు ప్రకారం మీరు వెళ్ళారా? లేదు, వాస్తవం కాదండి. ఆయన లిస్టు పంపించలేదు. చిరంజీవి గారు అయితే మొత్తం టోటల్ గా కృతజ్ఞత కోసం, జీవో అయిన తర్వాత కృతజ్ఞత కోసం కొంతమందిని తీసుకొని వెళ్ళారండి. కొంతమందిని తీసుకొని ఆయన చిరంజీవి గారు అప్పుడు అందుబాటులో ఎవరు ఉన్నారో వాళ్ళు తీసుకొని చిరంజీవి గారు వెళ్ళారు. లిస్టు పంపించింది ఆ సందర్భం వేరండి. లిస్టు పంపించిన సందర్భం వేరు. అక్కడ విజయ్ కుమార్ రెడ్డి గారు ఒక ఆయన ఉన్నాడు, IMP కమిషనర్. ఆయన మొత్తం టోటల్ గా చిరంజీవి గారు ఎంటర్ కాకముందు వీళ్ళు రావాలి అని చెప్పేసి చాలా మందిని ప్రజలు పెట్టడం జరిగింది. ఇది జరిగినవన్నీ వాస్తవాలే, కానీ చిరంజీవి గారు సీన్ లో లేరు. ఇది చిరంజీవి గారు ఎవరు మా ఇండస్ట్రీ వాళ్ళు సాటిస్ఫై అయింది అనేటువంటి ఒక వాదనలో నిజం ఉందా, అబద్ధం ఉందా? ఒక్కటి సార్, ఆ రోజు నేను వైసీపీ సపోర్ట్ లో ఉంటూ కూడా ఖండించిన వ్యక్తిలో నట్టికుమార్ ఒక్కడే ఉన్నాడు. వాళ్ళు మొదటి కృష్ణమూర్తి, ఆర్ నారాయణమూర్తి ఖండించలేదని ఫైట్ చేసిన వ్యక్తిలో ఒక్కడే ఉన్నాడు. చిరంజీవి గారిని కానీ మా ఇండస్ట్రీని ఏమనంటే నేను ఊరుకోను. ఇండస్ట్రీ కలమ తల్లి, మేము ఉంగిట్లో మేము బతుకున్నాం చిన్నప్పటి నుంచి కలమ తల్లి. దాంట్లో ఆయన 9 నెంబర్ వేయడం కూడా తప్పు. ఆయన బాధ అనిపించింది. మరి కూటమి ప్రభుత్వం ఎవరిదండి? మరి బాలీబాబు దాంట్లో ఇంక్లూడింగ్ దాని మీద కూడా చెప్పారు నట్టికుమార్ గారు. నాది దుర్గేష్ గారిని అడిగాను నేను, 9వ పేరు ఏంటంటే ఆయన కూడా ప్రశ్నించారు, ఆయన కూడా సభలో ఉన్నారు. కరెక్టే. ఇప్పుడు ఇంకో ప్రశ్న అండి, గత ప్రభుత్వం, ఈ ప్రభుత్వం సినీ పరిశ్రమని ట్రీట్ చేసిన దాంట్లో మన పవన్ కళ్యాణ్ గారి దగ్గరికి వెళ్ళారు, ఆయన గేటు దగ్గర రావటం, వాళ్ళందరినీ తీసుకెళ్ళటం, ఆత్మీయంగా పలకరించడం అనేది ఈ రెండింటి మధ్య పోలిక వచ్చింది. ఆ పోలిక వచ్చినప్పుడు ఈ కంపారిజన్ లో జడ్జిమెంట్ జరుగుద్దా జరగదా? సార్, పవన్ కళ్యాణ్ గారు మా సినిమా ఇండస్ట్రీ వ్యక్తి ఫస్ట్, బాలయ్య బాబు గారు మా సినిమా ఇండస్ట్రీ వ్యక్తి, సినీ ఆటోగ్రఫీ మినిస్టర్ గా చంద్రబాబు నాయుడు గారు మా సినిమా ఇండస్ట్రీ వ్యక్తి, మా సినిమా ఇండస్ట్రీ అల్లుడు ఆయన, మా సినిమా ఇండస్ట్రీ మా కుటుంబం ఆయన. ఇండస్ట్రీలో కుటుంబంలో మంచి జరగకపోతే ఇంకే కుటుంబంలో జరుగుతుందండి. జగన్మోహన్ రెడ్డి గారు దాంట్లో తప్పు జరిగింది అనేది కూడా చెప్పాను. మళ్ళా ఇప్పుడు కూడా చెప్తాను, రిపీట్ చేస్తానండి. ఆ జీవో ఏదైతే చిరంజీవి గారు పట్టుబట్టి జీవో తెచ్చారో అది అందరికి, చిన్న సినిమా పెద్ద సినిమా అన్నింటికి ఉపయోగపడేటట్టు ఆ జీవో ఉపయోగపడింది. ఇప్పుడు అదే జీవో రన్ చేస్తున్నాం మనం. అదే జీవో రన్ చేస్తున్నాం. చిరంజీవి గారు కూర్చోబెట్టి పట్టుబట్టి RRR అప్పుడు తీసుకొచ్చారు. మీరు జీవోకి RRRకి 15 రోజుల డిఫరెన్స్ ఉందండి. మీరు ఒక్కసారి చూడండి కావాలంటే. అదే వాడారు వీరయ్య, అదే వీరసింహారెడ్డి, ప్రతి సినిమాకి అదే జీవో వాడాం. ఇప్పుడు స్టిల్ వాడుతున్నా కూడా అదే జీవో ఆంధ్రాలో. ఇప్పుడు నేనేమంటానంటే అండి, కూటమి ప్రభుత్వంలో సినిమా ఇండస్ట్రీకి కూటమి ప్రభుత్వానికి అవినాభావ సంబంధం అండి. అంటే అందరూ ఒక కుటుంబం అండి. ఇక్కడ ఓకే, ఒక జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర ఎందుకు తేడా వచ్చిందని నేను ఆ డిస్కషన్ లో నేను వెళ్ళను, కానీ ఎక్కడో తేడా వస్తుంది అని చిరంజీవి గారే చనువు తీసుకొని చిరంజీవి గారు మాట్లాడి, చిరంజీవి గారి ఇండస్ట్రీ దెబ్బతింటుంది. ఇప్పుడు కానీ RRR లాంటి సినిమాలు చాలా పెద్ద సినిమాలు ఉన్నాయి, ఇలాంటి సినిమాలు అన్నింటికి కూడా ఈ రేట్లు ఇస్తే కరెక్ట్ కాదు అని చెప్పి ఆయనే భుజాన్ని వేసుకొని ఆయన ఇండస్ట్రీ కోసం ఒక 2 అడుగులు కిందకి దిగి వెళ్ళిన వ్యక్తి ఆయన. 100% ఆయన అప్రిషియేట్ చేయాలి అందరూ. ఆయన ఈరోజు ఈ జీవో వాడుకుంటున్నామంటే ఆయన చేసిన జీవో ఇది.
ఆయన చేయించిన జీవో చిన్నోళ్ళకి పెద్దోళ్ళకి అందరికి ఉపయోగపడేట్టు 100 కోట్లు దాటితే 50 రూపాయలు 150 రూపాయలు 150 కోట్లు దాటితే 100 రూపాయలు 200 కోట్లు దాటితే 125 రూపాయలు